నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశము యావే ఐ యామ్ హూ ఐ యామ్. మనము క్రైస్తవులుగా దేవుడు అని నామం వచ్చినప్పుడు మామూలుగా అనుదినము మనము వాడే మాట ఏంటంటే దేవుడు అంటాం. దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మా దేవుడు, మా గొప్ప దేవుడు, మా దేవుడు ఇది చేస్తాడు, మా దేవుడు అది చేస్తాడు. మనము దేవుడనే అంటాం. ప్రపంచంలో విభిన్న మతాలు ఉన్నాయి. ఆ మతాలు కూడా వాళ్ళు ఆరాధిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా మాట్లాడే లేదా ఉచ్చరించే మాట ఏంటంటే దేవుడు, మా దేవుడు ఇది చేస్తాడు. సో దేవుడు అనే మాట వచ్చేసరికి కామన్గా ఎవరైతే ఎవరిని ఆరాధిస్తారో, ఏ మతం వారైతే ఎవరినైతే ఆరాధిస్తారో మామూలుగా మాట్లాడే మాట ఏంటంటే దేవుడు అని అంటారు. కానీ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులుగా మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయనకి ఏమి పేరు ఉంది, ఏమి పేరుతో ఆయన ముందులో పిలువబడేవారు, ఆ నామములో ఉన్న శక్తి ఏంటి, ఆ నామము ద్వారా వచ్చే శక్తి ఏంటి, ఆ దేవునికి మనము మన విన్నపాలు తెలియచేస్తున్నప్పుడు ఎలాగ మనము వినాలి అనే అంశాల మీద ఇవాళ మనము ధ్యానిస్తాం. మొట్టమొదటిగా క్రైస్తవులు అనేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బైబిల్, మనము క్యారీ చేస్తున్న బైబిల్ 66 పుస్తకాలతో ఉంది. పాత నిబంధన వచ్చేసరికి 39 పుస్తకాలు, కొత్త నిబంధన వచ్చేసరికి 27 పుస్తకాలు. పాత నిబంధనలో ఏమేమైతే రాయబడి ఉందో అది ఊహా కథనాలతో రాయబడిన మాటలు కానే కాదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు అసలు ఈ బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో, ఈ బైబిల్లో ఏమైతే చెప్పబడి ఉందో అవి అసలు వాస్తవాలా, లేదా మా నాన్నగారు క్రైస్తవులండి, నేను క్రైస్తవునండి, మా తాతగారు క్రైస్తవులండి, నేను క్రైస్తవుడేనండి, లేదా మధ్యలో నాకు అనారోగ్యం వచ్చిందండి, ప్రార్థన చేశానండి, దేవుడు స్వస్థత ఇచ్చాడండి, అందుకని నేను నమ్మడం మొదలుపెట్టానండి, లేదా ఈ కష్టం వచ్చిందండి, దేవునికి ప్రార్థన చేశానండి, దేవుడు నాకు ఆ గట్టెక్కించాడండి, అందుకు నేను క్రైస్తత్వంలోనికి వచ్చాను. మీరు తెలుసుకోవాల్సింది ఎలాగ వచ్చారు, ఎందుకు వచ్చారన్న తర్వాత సంగతి. కానీ ఏ దేవుని గురించి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుని గురించి బైబిల్లో చాలా వివరంగా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ గ్రంథానికి ఉన్న గొప్ప పేరు ఏంటంటేనండి పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు రాయబడినా ఏ గ్రంథానికి ఈ మాట జోడుపరచలేదు. ఏమనంటే పరిశుద్ధ గ్రంథం. ఎందుకు అంటే ఆది కాండము నుంచి మీరు ప్రారంభించినట్లయితే ఈ పాత నిబంధనలో ప్రతి గ్రంథములో రాయబడిన మాటలు వాస్తవాలతో కూడుకొని ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా ఒక ఊరు పేరు కానీ అక్కడ ప్రస్తావిస్తే ఆ ఊరు నేటికి ఉంది. ఎక్కడ వారు ఉన్నారు, ఏ రాజులు ఉన్నారు, ఏ రాజ్యము ఎక్కడ ఏలారు, ఎరుకో గోడలో పడిపోయా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో నేను ఎందుకు ఈ దేవుణ్ణి, ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు కథనాల దేవుడు కాదు, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవమైన దేవుడు. ఎందుకంటే ఆ రాసిన విషయాలన్నీ సజీవంగా నేటికి సాక్ష్యముగా ఉన్నాయి. సో ఈ దేవుణ్ణి ముందుగా ఏమని పిలిచేవారు? మనము మామూలుగా ఉచ్చరించే మాట ఏంటంటే దేవుడు దేవుడు దేవుడు. ఈవేళ స్తుతారాధనలో అనేకమైన నామాలు ఉచ్చరించబడ్డాయి. ఇందులోనే మరి ఎవరన్నా మరి ధ్యానపూర్వకంగా విన్నారో లేదో కానీ ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామాలు ఇక్కడ ఉచ్చరింపబడ్డాయి. సో వెన్ వాజ్ ద ఫస్ట్ టైం
దేవుడు అనే మాటని ఉచ్చరింపబడ్డది. ఆది కాండము ప్రారంభంలో చూస్తే ఎత్తుకోవడమే దేవుడు సృష్టిని ఎలాగ మొదలుపెట్టాడు అన్నది వస్తుంది. కానీ ఈ వివరణ, ప్రత్యేకమైన వివరణ, నామ వివరణ ఎక్కడ వస్తుంది అంటేనండి, మోషే గారు ప్రస్తావిస్తారు. ఎక్కడ, ఏ సమయంలో అంటే ఐగుప్తీయుల దగ్గర ప్రజలందరూ బానిసలుగా ఉన్న తర్వాత, ఆ బానిసత్వంలో నుంచి బయటికి తెచ్చిన తర్వాత, ఏ సందర్భంలోనన్నా ఒక విషయము ప్రజలకి తెలియజేయాలంటే మోషే గారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళేవారు. సో మొట్టమొదటిగా ఈ ప్రజలందరినీ బయటికి తెచ్చిన తర్వాత, అప్పుడు వరకు ఎవరు ద్వారా వచ్చారు అనే సంగతి దే డోంట్ నో. ప్రతిసారి మోషే గారు ప్రస్తావిస్తుంది ఏంటంటే, మన దేవుడు, మీ రక్షకుడు, మన పితరుల దేవుడు అనే మాటని అక్కడ అనేకమైన సార్లు రాయబడ్డది. పితరుల దేవుడు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బైబిల్ చరిత్ర మొత్తంలోని ఎక్కడన్నా రాయబడినప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది ఈ మాటలు ఉచ్చరింపబడతాయి. సో ఈయన ప్రజల్ని దాటి వచ్చిన తర్వాత, మీరు ఎక్కడ ఉండండి, నేను కొండెక్కి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో ఆ సందేశాన్ని మీకు తెలియజేస్తానని పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అనమాట. అది ఎక్కడ చూస్తామంటే ఎక్సడస్ నిర్గమాకాండము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదవండి. మోషే చిత్తగింపుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడైన మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల, ఇక్కడ ఒక ప్రశ్న మోషే గారికి వస్తుంది. ఏంటి అయ్యా, నువ్వు ఇది చెప్పమంటున్నావు, అది చెప్పమంటున్నావు, నువ్వు గొప్ప దేవుడు అని అంటున్నావు, అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రజలు ఎవరు, ఇశ్రాయేలీ ప్రజలు, నన్ను మీరు ఎవరు లేదా మీ పేరు ఏంటి అంటే నేను ఏమి చెప్పాలి? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదా. ఇవాళ నా పేరు శామ్యూల్, బయటికి ఎక్కడన్నా ఎందుకు మన సంఘంలోనే శామ్యూల్ అని అన్నాను అనుకోండి, కనీసం ఒక 2, 3, 4 శామ్యూల్ అనగానే నా పేరు శామ్యూల్, నా పేరు శామ్యూల్. నాకు ప్రత్యేకత ఎక్కడ వస్తుంది? నా ఇంటి పేరు బట్టి వస్తుంది. సో ఇంటి పేరు రాగానే పాస్లా శామ్యూల్ బెన్ విక్టర్ అనగానే వెంటనే ఏమొస్తుందండి, నాకంటూ ఒక గుర్తింపు అన్నది వస్తుంది. దేవుడు 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 అంటున్నాం మనం. వాట్ ఈస్ అ క్లారిటీ? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఏ స్పష్టతతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో దట్ క్లారిటీ షుడ్ బి దేర్. సో ఇక్కడ మోషే గారు అడుగుతారు, అయ్యా మీరు గొప్ప వ్యక్తే, పితరుల దేవుడే, కానీ మీ పేరేంటి అంటే నేను ఏమి చెప్పాలి? చదవండి. వారితో నేనేం చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. నేను ఉన్నవాడును అనువాడను, అక్కడ కాకుండా ఒక నిమిషం, ఉన్నవాడును అనువాడును, ఐ యామ్ హూ ఐ యామ్. ఇది హీబ్రూ భాషలో తర్జుమా చేస్తే దానికి కరెక్ట్ మీనింగ్ ఏమొస్తుంది అంటేనండి, ఏ హే. ఇంకా వివరణలోనికి వెళ్తే యావే. సో ప్రథమంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని నామము మొట్టమొదటగా ఆయన నామము ఉచ్చరింపబడ్డది లేదా ఆయన నామం వచ్చినప్పుడు ఆ పేరు ఏంటంటే యావే. ఓకే, యావే సృష్టికర్త, ఆదియు అంతము, సమస్తము ఎరిగిన దేవ, ఆల్ఫా ఒమేగా. చాలా జాగ్రత్తగా గమనించండి, యావే ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్. కానీ ఇవాళ మీకు అందరికి ఒక ప్రశ్న రావచ్చు, మరి యావే అని నామముతో ఆయన పేరు పిలువబడినప్పుడు మరి ఇవాళ ఎందుకండి ఆ నామము ఉచ్చరించటం లేదు అందరూ
ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే మనం వెంటనే ఏం చెప్పాలి? వాస్తవానికి సృష్టికర్త అయిన యావే, గొప్ప దేవుడైన యావే, రక్షకుడైన యావే, సృష్టిని సృష్టించిన దేవుడైన యావే. సో ఆ నామంని మనము ఉచ్చరించినప్పుడు ముందు ఒక బిరుదుని, ఒక ఘనతని తెలియజేస్తూ అప్పుడు ఆయన నామంని ఉచ్చరించాలి. కానీ వై ఇస్ ఇట్ నాట్ యూస్డ్? ఇవాళ ఎందుకు మనం వాడబట్టం లేదంటే, ఇదే గ్రంథాల్లో ఆ దినాల్లో ఏమి రాయబడి ఉందంటే, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఉట్టినే ఆయన నామాన్ని మనము ఉచ్చరింపకూడదు. సో దానికి యావే అనే మాట వాడితే వ్యర్థంగా ఉచ్చరింపబడతాదేమో, ఆయన నామానికి ఘనత చెందకుండా వెళ్తాదేమో అని ఆ మాటని దేంతో మొట్టమొదటిగా రీప్లేస్ చేశారంటే అడనాయ్. ఇది యూదులు తోచా తప్పకుండా ఈ మాటని ఉచ్చరిస్తారు. మీరు యూదుల దగ్గర ఏ మాట వాళ్ళు ఏ రాతల్లోనన్నా GOD అని గాడ్ అని కూడా రాయరాలి. జీ కింద డాష్ మళ్ళీ డి అని అంటారు అనమాట. ఆ మాట దగ్గర కూడా వాళ్ళు మిస్ చేస్తారు. యావే అన్న మాట వచ్చేసరికి కూడా అందులో కూడా ఒక 2 అక్షరాలు తీసేశారు. ఎందుకంటే అంత శక్తి కలిగిన నామము, ఒక వ్యక్తి ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు అంత మర్యాదతో అంత ఘనతతో ఉచ్చరించాలని. కానీ విషయం ఏమైందంటే ఆ తర్వాత ముందు హీబ్రూ, తర్వాత గ్రీకు, ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతా కామన్గా మాట్లాడే భాష ఏంటంటే ఇంగ్లీష్ భాష. ఈ తర్జుమాదారులు వివిధమైన సమయాల్లో దీన్ని అడనాయ్ నుంచి ఎలోహింకి వచ్చారు. ఎలోహిం తర్వాత నుంచి జెహోవాకు వచ్చారు, యెహోవాకు వచ్చారు, యేషువాకు వచ్చారు. అలాగ వచ్చి ప్రస్తుతం కామన్గా దేవుడు అనే మాట దగ్గరికి వచ్చేసారనమాట. ఈ తర్జుమాదారులు అంటే ఈ తర్జుమా చేసిన వారు ఈ మాటని డిఫరెంట్ టైమ్స్ వచ్చేసరికి మాట్లాడుతూ ఈ మాట దగ్గరికి తెచ్చేసారు. బట్ యూ షుడ్ నో వాళ్ళు ఎలా తెచ్చారన్న తర్వాత సంగతి. కానీ దేవుణ్ణి నమ్మేవారుగా, ప్రార్థన చేసే విశ్వాసులుగా మీరు ప్రార్థన చేసే సమయాల్లో ఇఫ్ యూ వాంట్ మోర్ బాండింగ్, అ బెటర్ బాండింగ్, మీరు ఏ మాటలు ఎలాగ ఉచ్చరిస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ముందు పూర్తి చేద్దాం. చదవండి. మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మోషే గారితో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని, నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థాలకి ఇదే నా నామముగా పిలువబడతాది. కానీ తరతరాలకు వచ్చేసరికి విభిన్న కారణాలతోటి దిస్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ అండ్ ఫర్గాటన్. మర్చిపోయారు విభిన్న కారణాలతో. అనేక మందికి చాలాసార్లు చెప్తారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బాగానే ఉంది. ఇప్పుడు తండ్రి అన్నప్పుడు తండ్రి పేరేంటి? తండ్రి, ఇదే తండ్రి కుమారుడు రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు, వేరే వ్యక్తి కాదు, ఇదే వ్యక్తి కుమారుడు రూపంలో ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం పేరు ఉంది? పరిశుద్ధాత్మ. ఎవ్రీబడి షుడ్ నో. ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రజలకి చెప్పడానికి కాదు, ఎవరి దగ్గర ఇది వాదనలు గెలవడానికి కాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ స్పష్టతతో మీరు ప్రార్థన చేస్తున్నారన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది విచారకరమైన విషయం ఏంటంటేనండి, ఈ దేవుడు అనే మాట వచ్చేసరికి వ్యర్థంగా వాడతారు. ఇప్పుడు చాలా స్పష్టంగా రాయబడి ఉంది గ్రంథాల్లో, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని.
గత వారంలో మేము ఒక మీటింగ్ అటెండ్ అయ్యాం. అక్కడ ఒక దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్తూ ఈ మధ్యకాలంలోనే ఈ కొందరు ప్రసంగికులకి ఏదో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి, లేదా విభిన్నంగా నేనేదో చెప్పాలి అనే తలంపులతో కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తుంటారనమాట. అంటే ఒక దెర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ దేర్ స్పీచ్. అండ్ బోధకులైన వారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక తీర్పు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, బోధకులకి మరి కఠినమైన తీర్పు. సో కొందరు బోధకులు కొంత సమయం దాటిన తర్వాత ఏమైపోతారంటేనండి, ఒక లెవెల్ దాటేస్తారు. లెవెల్ దాటేసి వాళ్ళు ఏం చెప్తే అదే లా లాగా అయిపోద్ది. విచారకరమైన విషయం. ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు నా వరకు విచారకరమైన విషయం, మరి మిగతా వాళ్ళకి అది అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నా వరకు అనిపించింది. ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, అందరూ యేసు ప్రభు వారిని గొప్ప 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 అంటారండి, కానీ నా వరకు, అంటే ఆయన చెప్పడం, నా వరకు ఆయన ఒక ఫెయిల్యూర్ అని అన్నారండి. అంటే ఫెయిల్యూర్ అంటే ఒక ఓడిపోయిన వ్యక్తి అన్నారు. అంటే ఎత్తుకోవడం వాళ్ళకి ఎత్తుకున్నాడు, తర్వాత మళ్ళీ గొప్ప వ్యక్తి అని అన్నాడు. బట్ యు నీడ్ టు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా కూడా, మీకు అర్థమైందండి, మామూలుగా కూడా, మామూలు ఆలోచనలో కూడా ఆయన్ని ఎప్పుడు కించపరుస్తూ మనము మాట్లాడుకోవాలి. కొందరికి బాధ వేస్తుంటారు, ఇంట్లో ఎవరో చనిపోతారు, ప్రేమించిన వారు చనిపోతారు, లేదా ఏదో ఒక బాధ సంఘటన జరుగుతుంది, వెంటనే దేవుడు ఉన్నాడా, దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారండి మీరు? యు టాకింగ్ టు గాడ్. మీరు దేవుణ్ణి ప్రశ్నించే అంత ధైర్యం ఉందా మనకి? దేవుని అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం ఉందా మనకి? యూ షుడ్ నాట్ యూజ్ సచ్ వర్డ్స్. ఆయన మాట్లాడుతూ అక్కడతో ఆగలేదు. ఆయన ప్రజలతో కలిసి ఉండేవాడు కాదు, ఆయన అందరితో వైరం పెట్టుకున్నాడు. అదే మాటని వేరేగా కూడా చెప్పచ్చు. ఆయన ప్రత్యేకింపబడిన వ్యక్తి, ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండేవాడు, ఆయన మాట తీరు ప్రత్యేకంగా ఉండేది, ఆయన నడవడి ప్రత్యేకంగా ఉండేది. సో ఏ విధముగా ఏ సందేశాన్ని తెలియజేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. సో ఆయన మాట్లాడుతూ ఆయన ఒక ఫెయిల్యూర్, అంటే ఒక ఫెయిల్యూర్గా ఉన్నాడు, అందరితో గొడవలు పెట్టుకునేవాడు, అందరితో విభేదాలు వచ్చేవి, అండ్ ఒక నెగటివ్ ఇంపాక్ట్ని మాటల ద్వారా ఉచ్చరించాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని నామముని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అలా మనము కూడా అనేకమైన సందర్భాల్లోనండి దేవుని నామాన్ని తెలుసో తెలియకో వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ఆ ప్రక్రియలో కానీ ఏ రంగంలోనన్నా ఏ విధంలోనన్నా పాల్గొన్నా అది మీకు ఆశీర్వాదము కాదు. మీ లోకల్ కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాలో, మీ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలో, లేదా మీ అధికారి దగ్గరికి వెళ్ళాలో. అందరూ పని చేస్తున్నారు కదా, మీ పని చేసిన అధికారి దగ్గరికి వెళ్ళి, మీ అధికారి పేరు సురేష్ అనుకోండి, ఏ సురేష్ ఎప్పుడు వచ్చావు, నువ్వు చేస్తుంది రైట్ కాదు అలాగ అంటావా? అంత మర్యాదగా మాట్లాడతామండి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే పరిస్థితి వచ్చేసరికి, లేదా ఇతరులతో మాట్లాడే పరిస్థితి వచ్చేసరికి ఆయన నామాన్ని మీరు సరిగ్గా ఉచ్చరించటం లేదు. ప్రథమంగా మనం చేస్తున్న మొదటి తప్పదండి. ఓకే, ఆల్వేస్ దేవుని పేరు ఉచ్చరించినప్పుడు, ప్రార్థనలో కావచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, భక్తి మర్యాదలతో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని గణపరుస్తూ పొగుడుతూ ఉచ్చరించాలి. అది ఎవరికి ఆశీర్వాదం అండి? మీకు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము మీకు మీ పిల్లల మీదకి రావాలంటే మీరు నేర్చుకొని మీరు పాటించినట్టయితే రేపది మీ పిల్లల దగ్గరికి కూడా వస్తుంది. చూడండి, మొట్టమొదటిగా
ఓకే అని నామముతో ఆయన నామాన్ని ఉచ్చరింపబడ్డారు. ఆ తర్వాత దినాల్లో తండ్రి అయిన ఆ దేవుడు కుమారుడు రూపంలో ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరికి యొద్దకు రారు? తండ్రి యొద్దకు రాడు. సో మీరు తెలుసుకోవాల్సింది, యెహోవా దేవుడు వేరు, యేసు ప్రభు వారు వేరు కాదండి. ముగ్గురు ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే. విభిన్న సమయాల్లో వారి పాత్రలను వాళ్ళు నిర్వహించారు. యావే రక్షకుడైన సృష్టికర్త అయిన ఈ గొప్ప దేవుడైన యావే గారు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత దేర్ వాస్ అ టైం. ఆ టైం అంతా ఎక్కువగా ఎవరితో గడపబడ్డదంటే కేవలము ఒక వర్గము వారితోటే. ఆ వర్గము ఎవరంటే ఇశ్రాయేలీయులు జనాంగము వారితోటే ఉంటారు. మీరు పాత నిబంధన అంతా చదివితేనండి మొత్తము వాళ్ళ చరిత్రే ఉంటుంది అక్కడంతా. ఆ రాజులు, ఆ న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, ద హోల్ స్టోరీ ఈజ్ ఓన్లీ అబౌట్ దెమ్. కానీ తర్వాత దేవుణ్ణి కూడా నమ్మి ఆరాధించేవారు అనేక మందిగా ఉండేవారు. దేర్ వర్ టూ మెనీ పీపుల్. అప్పుడు దేవుడు నిర్ణయించుకున్నది ఏంటంటే, ఈ లోకానికి శరీర రూపము దాల్చుకొని ఈ లోకానికి వచ్చి జీవించి ఒక మాదిరి చూపించి, ఇవాళ చాలా సమయాల్లో దేవుడు ఇది చేసేస్తాడు అది చేసేస్తాడు అని అంటారు. కానీ ఈ యెహోవా దేవుడు, మన రక్షకుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక మాదిరి చూపించి ఎలాగ జీవించగలను అని ఒక సాక్ష్యాన్ని ఇక్కడ నాటి వెళ్ళారండి ఆయన. ఇవాళ చాలామంది అంటారు, అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా కష్టమండి, అన్యాయంగా ఉన్న వాళ్ళే బాగున్నారండి, మనం కూడా ఆ మార్గాలు ఎంచుకుంటేనే బాగుంటుందండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ క్రైస్ట్ వాస్ హియర్, యేసు ప్రభు గారు ఉన్నంత కాలము హీ వాస్ అ స్పెషల్ మ్యాన్. ఆయన మానవుడు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మానవుడుగా మానవుల మధ్యన బ్రతికాడు ఆయన. 33.5 సంవత్సరాలు బ్రతికి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. హీ వాజ్ దేర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. మన భూమి మీద, మనం ఏ భూమి మీద అయితే ఉన్నామో ఆ భూమి మీద మన రక్షకుడు నడిచాడండి. ఆ భూమి మీద ఆ రక్షకుడు సిలువ వేయబడ్డాడండి. ఆ భూమి మీద సువార్త ప్రకటించబడ్డాడండి. ఇవాళ అనేక మందికి, లైక్ ప్రసంగికులకి అనేకమైన ఒక గొప్ప ఉద్దేశం ఏదో ఉంటుందంటే అనేక మందికి సువార్త ప్రకటించాలని ఉంటుంది. ఒకసారి కూర్చొని ఆలోచించండి, యేసు ప్రభు వారు ఆ దినాల్లో సౌండ్ సిస్టమ్ లేకుండా, టెక్నాలజీ లేకుండా, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేయడానికి పోస్టర్లు, హోర్డింగ్స్ ఏమీ లేకుండా అన్ని వేల మంది ఎలాగెళ్ళారండి ఆయన దగ్గరికి? ఆయన స్వరం ఎలాగెళ్ళిందండి? ఎలాగ విన్నారండి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవునికి ఉన్న శక్తి ఏంటంటే, మనం ఏదో చేస్తే జనాలు వస్తారని కాదు. మన సంఘంలో ఎవరికి ఎటువంటి లావాదేవీలు మీకు మాకు ఉండవు. మేము ఎవరికి చీరలు ఇవ్వము, క్రిస్మస్కి దుప్పట్లు ఇవ్వము, గిఫ్ట్లు ఇవ్వము, ఏటి ఇవ్వము, ఏమీ చేయము. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం టిఫిన్ కూడా పెడతారు, కొన్ని సంఘాల్లో భోజనాలు పెడతారు. ఓకే, ఇంక గుడికి వెళ్ళిపోతే భోజనాలు అయిపోతాయి మనకి ఈ పూటకి అని కొందరు, టిఫిన్ అయిపోతుందని కొందరు, నమ్మకంగా అక్కడికి వెళ్తే ఏదో టైంలో ఏదో ఒకలాగా ఏదో వస్తుందని. కానీ మన దగ్గర అది ఏమీ ఉండదు. మన దగ్గర ఒకటి ఉంటుంది, ఏంటంటే జీవ ఆహారముతో మిమ్మల్ని
పోషించి పెంచడం తప్ప వేరేది ఏమీ ఉండదు. గుడికి వచ్చారా, వాక్యం విన్నారా, వాక్యం వినిన తర్వాత మీ విశ్వాసాన్ని బలపరుచుకొని మీరు ఎదిగారా. కానీ గొప్ప విషయం మన సంఘంలో ఉన్నవారు అందరూ ఆశీర్వదింపబడ్డారండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబము చరిత్ర మాకు తెలుసు. ఒకానొకప్పుడు ఎలాగుండేవారు, ఈవేళ ఎలాగున్నారు, ఈవేళ మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ ఆశీర్వాద బాటలో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న కొందరు హాస్పిటల్లో ఉన్న దినాల్లో ఇంకా వాళ్ళు బ్రతుకుతారా లేదా, నా జీవితము ఇంకా ఎక్కడితో ఎండ్ అయిపోతుందా అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మీకు జీవాన్ని ఇచ్చి సజీవుల మార్గంలో నిలబెట్టి హిస్ కెప్ట్ యు హియర్. కోవిడ్ టైం వచ్చినప్పుడు ప్రపంచం అంతా భయపడ్డది, మన సంఘం భయపడలేదు. భయపడడం కాదు కదా, ఒక వ్యక్తికి కూడా రోగం రాలేదు, ఒక వ్యక్తికి కూడా కరోనా వైరస్తో చనిపోయారు అనే దాఖలాలు. ఇది మా శక్తితో మీ శక్తితో కాదు, ఆ తరబీదులో మనం అందరం వెళ్తున్నాం. మీకు అర్థమైందండి? ఆ తరబీదులో వెళ్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండి. అంటే ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. అంటే మీరు ఊహకి అతీతంగా ఉంటుంది ఆయన శక్తి. మీరు చేయవలసిందల్లా ఒక క్రమబద్ధీకరణలో ఆయన నామాన్ని గణపరుస్తూ అట్ ద సేమ్ టైం మీ విజ్ఞాపనలు సరి అయిన విధముగా ఆయనకి తెలియచేయాలి. యేసు ప్రభు అనే మాటకి అర్థం ఏంటంటేనండి, రక్షకుడు. దేని నుంచి రక్షణ? మన పాపపు జీవితము నుంచి, మన పాపపు తలంపుల నుంచి మనల్ని రక్షించి, ఏ దినమైతే మీరు నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తీసం తీసుకుంటారో అప్పుడు అబ్రహాము సంతతి వారం అవుతాము. ఏ దినమైతే మనం అబ్రహాము సంతతి వారు అవుతామో ఆ కృప, ఆ దీవెన, యెహోవా దేవుడు, ఆ రక్షకుడు, స్తుతికి పాత్రుడైన యావే దేవుడు ఏ దీవెనైతే అబ్రహాము గారికి, ఇస్సాక్ గారికి, యాకోబు గారికి ఇచ్చారో ఆ దీవెన మనకి బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి మనకు వస్తాయి. చాలామంది బాప్తీసం అంటే మత మార్పిడి అంటారు. నో, ఇట్స్ రాంగ్. ఏ దినమైతే నేను దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తానో మనస్ఫూర్తిగా, ఏ ప్రలోభాలు లేకుండా నా రక్షకుడిని నేను నమ్ముతానో ఆ దినము నేను నీటి మూలముగా బాప్తీసము తీసుకుంటాను. ఎప్పుడైతే బాప్తీసము తీసుకుంటానో నాతో ఒక శక్తి నడుస్తుంది, అది పరిశుద్ధాత్మ దేవుడు నాతో పాటు నడుస్తుంది. దట్ ఈస్ ద గిఫ్ట్ దట్ యు గెట్. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏంటి ప్రత్యేకత? పరిశుద్ధాత్మ దేవుడు అలాగ మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెడుతూ చెప్తున్న మాటల్లో ఒక మాట ఏంటంటే, తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్తున్న సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇట్స్ ఎ క్లియర్ కట్ మెసేజ్. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు మీతో. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ బ్లెస్సింగ్. స్పష్టతతో వచ్చిన ఆశీర్వాదం అండి. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు. మళ్ళీ చదవండి అది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు యావే నా నామములో, యేసు ప్రభు అనే నామములో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. మీకేం చేస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. అక్కడ కాగండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో బోధిస్తాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎల్లవేళలా ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. ప్రత్యేకమైన విషయం చెప్తాను.
అనేక మంది ఇక్కడ కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు ఎవ్రీడే. ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తారు, దేవుడా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, కుటుంబంలో ఏదన్నా అవసరతలు ఉంటే ఈ అవసరత ఉంది, ఆ అవసరత ఉంది, ఇది కావాలి, అది కావాలి, నా పిల్లలు, నా భవిష్యత్తు, నా వ్యాపారము, నా ఉద్యోగం, అన్నీ ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. ఓకే, సో దేవుడికి మీరు ఏం చేస్తున్నారు? మీ విజ్ఞాపనలు తెలియజేస్తున్నారు. ఓకే, మీ విజ్ఞాపనలన్నీ తెలియచేసిన తర్వాత ప్రతి ఒక్కరు చేసే ఒక తప్పు ఏంటంటే, మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా దేవుడిని, దేవుడా నన్ను దీవించని అడుగుతున్నారు, దేవుడా నేను ఇది కోరుకుంటున్నానని అడుగుతున్నారు. నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేయాలి? ఆయన ఇస్తాడా ఇవ్వడా ఏం చెయ్యాలనుకుంటుంది ఆయన మాట్లాడతాడు మీతో. మీరేం చేయాలి? వినాలి. వినాలి అంటే మీ ప్రార్థనలో ఒకవేళ 1 గంట సేపు ప్రార్థన చేశారనుకోండి, గంట సేపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అది అలవాటైన తర్వాత, అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత అది ఎంతసేపు అన్నా పట్టచ్చు. కేవలం మీరు ఏమి మాట్లాడకుండా, అయ్యా ఈ సమయంలో మీరు నాతో ఏమి మాట్లాడతారో మాట్లాడండి అని మీ చెవులు ఎవరికి ఇవ్వాలి? అండ్ మెనీ పీపుల్ డోంట్ డూ దాట్. చాలామంది ఆ పని చెయ్యం. దేవుడా నన్ను దీవించు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మీ చిత్తం ఏంటో నాకు తెలియచే అని చెప్పేసి ఆమేనని చెప్పి ముగించేస్తాం. నో, ఆఫ్టర్ ఎవ్రీ ప్రేయర్ మీరు ఏ ప్రార్థన అయితే చేస్తారో స్పష్టతతో చెయ్యండి. స్పష్టతతో ముందు దేవుని నామాన్ని గణపరచండి. రక్షకుడైన దేవ, రక్షకుడైన గొప్ప దేవ, సృష్టికర్త అయిన యావే దేవుడా, ఆది అంతము సమస్తము ఎరిగిన దేవ, ఆల్ఫా ఒమేగా దేవ, అయ్యా నీ నామాన్ని ఎన్ని నామాల్లో ఉచ్చరించాలో అన్ని నామాల్లో ఉచ్చరిస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ గాడ్. ముందుగా దేవుని నామాన్ని గణపరచండి. ఆ తర్వాత దేవుడా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, దాన్ని బట్టి వందనాలు, మరొక దినం ఇచ్చావు చూడడానికి, దాన్ని బట్టి వందనాలు, నన్ను నిలబెట్టిన దేవా వందనాలయ్యా అని మీ గురించి ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు ఈ తలంపులు ఉన్నాయి, నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి, అవి సరిగ్గా నేను ఆలోచిస్తున్నానా ఆలోచించటం లేదా అనే జ్ఞానము వివేకము నాకు దయచేయమని దేవుణ్ణి అడగండి. సొలొమోన్ గారు వెళ్ళి అడుగుతారండి, అయ్యా నాకేం కావాలి? జ్ఞానం కావాలి. సో యూ నీడ్ టు ఆస్క్ గాడ్, దేవుడా నాకు జ్ఞానాన్ని దయచేయి. చాలామంది నేను జ్ఞానవంతుడిని అంటే మీరు జ్ఞానవంతుడా కాదా అన్నది మీ జీవితంలో మీరు పొందుకుంటున్న దీవెని బట్టి అది తెలుస్తుందండి. నేను చాలా జ్ఞానవంతుడిని, దేవుడు నాతో ఉన్నాడని మీ కుటుంబం పడిపోతే, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను వెంబడిస్తున్నాడని చెప్పి ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు మీరు అనుభవిస్తే, విచ్ మీన్స్ యు ఆర్ నాట్ విత్ గాడ్. అండ్ ఫెయిల్ అయిపోయినోడు గురించే చెప్తాడండి. నాన్న వాడు ఫెయిల్డ్ అయ్యాడు, వీళ్ళు ఫెయిల్డ్ అయ్యాడు. నో, డోంట్ బీ అమాంగ్ దట్ లిస్ట్. అందులో మీరు ఉండొద్దండి. మీరు ఏ లిస్టులో ఉండాలంటే, మీరు ఆత్మలో వరదలు కొలిది అన్ని విషయాల్లో వరదలాలి, ఇన్ ఎవ్రీ పాసిబుల్ మీన్. అండ్ దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు అండి, మీరు శ్రమ పడాలి, బాధపడాలి అని ఆయన ఉద్దేశము కాదండి. మీరు ఆది కాండంలో మీరు చూసినట్లయితే ఆయన మాట్లాడబడిన మాట ఏంటంటే, బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి అని అన్నాడండి ఆయన. యూ హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈవేళ ఫలము వచ్చే విధముగా ఉన్నామా, ఫలాలు కోల్పోయే విధముగా ఉన్నామా? ఒక పక్క కుటుంబానికి సాక్ష్యం లేకుండా, ఒక పక్క కుటుంబంలో ఎన్ని అన్యాయమైన కార్యాలు జరగాలో అన్నీ జరుగుతూ, మళ్ళీ మనము దేవుడు నాతో ఉన్నాడు అని మాట ఉచ్చరిస్తే మిమ్మల్ని మీరు మోసగుంచుకుంటున్నారు. అది ఎవరికో నష్టం కాదండి, అది మీకే నష్టం. చాలా జాగ్రత్తగా గమనించండి. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ జీవితము మీ చేతుల్లో ఉంది. మీ జీవితము మీ ప్రార్థనలో ఉంది. మీ జీవితము మీకు దేవునికి ఉన్న సంబంధంలో ఉంది.
సో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, అయ్యా నీకు దిస్ వన్ మోర్ బ్లెస్సింగ్, ఇంకొక ఆశీర్వాదం వస్తుంది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు బోధిస్తాడు, నీకు చెప్తాడు. అండి మోషే గారు ఉన్నారు, అంత గొప్ప వ్యక్తి. ఏ పని చెయ్యాలన్నా ముందెళ్ళి దేవుణ్ణి అడిగేవాడు. ఎనీ ప్రాబ్లం, ప్రజలారా మీరు ఒక నిమిషం ఉండండి ఇక్కడ, నేను వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుడు నాతో ఏం చెప్తాడో అది నేను మీకు వచ్చి చెప్తాను. ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో దేవుడు చెప్పాడండి, వెళ్ళి ఫరోతో మాట్లాడాను అన్నాడు. అయ్యా ఎలా మాట్లాడాలి? డోంట్ వరీ, ఇదిగో మార్గం. ఒకటి వెళ్ళాం, వర్కౌట్ అవ్వలేదు. రెండోసారి వెళ్ళింది, వర్కౌట్ అవ్వలేదు. మూడోసారి వర్కౌట్ అవ్వలేదు. ప్రతిసారి దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా ఎలాగయ్యింది. హీ హ్యాస్ అ గ్రేట్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో ఒక గొప్ప సంబంధం అండి. దేవుని స్వరము విన్నాడు కాబట్టి ఆయన అది వెళ్ళి ఫెరో రాజుకి చెప్పేవాడు. ఆ తెగులు రావాలి అంటే అది ఎవరి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. ఈయన సొంతంగా పలికిన మాటలు కాదు అది. ఇవాళ మీరు డూ యూ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ గాడ్? మీకు దేవునికి ఆ సంబంధం ఉందా? దేవుడు మీతో అలా మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నారంటే మీరు ముందు సమయం ఇవ్వాలి. మీ ప్రార్థన అయిపోయిన తర్వాత, మీ విజ్ఞాపనలు అన్నీ అయిపోయిన తర్వాత, మీ స్థుతులు మీ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు జస్ట్ టేక్ క్వైట్ అని అడగండి, దేవుడా ఈ సమయంలో మీరు నాతో మాట్లాడండి. వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. దేనికి బోధన? ఎలా నడవాలి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ ప్రణాళికలోనికి వెళ్ళాలి, ఏ ప్రణాళికలోనికి వెళ్ళకూడదు. ఇట్ విల్ బీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ విల్ బీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఆ అనుభూతి బలంగా ఉంటుందంటేనండి, మీరు కానీ అనుభూతికి వెళితే, మీరు దేవుణ్ణి అడిగి దేవుని స్వరం వింటే, ఒకటి మీరు దేవుని స్వరం వింటే వినిన స్వరం జరగాలి. ఓకే ఉదాహరణ చాలాసార్లు చెప్పాను వాక్యాల్లో. నేను దేవునికి నా పాప పుట్టే సమయం అప్పుడు, ప్రార్థన చేస్తున్న సమయం అప్పుడు దర్శనము ద్వారా పాప పుడతాది అన్నది నేను చూశాను. నేను చూసిన దర్శనాన్ని నాతో ఉంచుకోకుండా నేను మా ఆవిడతో పంచుకున్నాను. డింపి ఇలాగా నాకు ప్రార్థనలో కనిపించింది పాప పుడతాదని అని ఎవరితో పంచుకున్నాను? మా ఆవిడతో పంచుకున్నాను. ఆ తర్వాత ఒక 2-3 గంటల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. డెలివరీ అయింది. మేము యువతల పక్క డోర్లో ఉన్నాం. ఇలా డోర్ తీయగానే వెంటనే నా చేతిలోకి ఏమొచ్చిందండి? పాప వచ్చింది. ఓకే, ఇది నేను మా ఆవిడతో నేను ముందు పంచుకోలేదు అనుకోండి. అప్పుడు ఏమంటుంది మా ఆవిడ? నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావో నాకేం తెలుసు, గెలిచిన కోడిపుంజు నాదేనా అంటారు అందరూ. గెలిచిన తర్వాత, దీవెన వచ్చిన తర్వాత నేను ఇలాగే అవుతుంది అనుకున్నానండి ముందు అని చాలామంది మన దగ్గర కూడా ఉంటారు. మంచి అవగానే నాకు తెలుసండి ముందే అవుతుంది. నీకు తెలిస్తే ముందు చెప్పు. ధైర్యం లేదా నీకు అది చెప్పడానికి? ఎందుకంటే చెప్పలేదు అనుకోండి, చెప్పిన తర్వాత అలాగ అవ్వలేదు అనుకోండి, ఏం నువ్వు అవుతుంది అన్నాము అవ్వలేదేమని అంటారు. అందుకు నోరు మూసుకొని ఊరుకుంటారు అందరూ. మీకు దేవుడికి ఆ సంబంధం ఉంటేనండి యూ షుడ్ టెల్. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మీతో కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ హియర్ టు గాడ్? మీ జీవితంలో ఎన్ని సందర్భాల్లో దేవుడు మీతో మాట్లాడాడు? ఒకవేళ దేవుడు మీతో మాట్లాడాడు అని మీరు భావిస్తే ద నెక్స్ట్ క్వశ్చన్ ఇమీడియట్లీ, మీకు ఎందుకు ఆ కష్టం వచ్చింది? మీరు ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నారు? ఎందుకు ఆ ఇబ్బంది వచ్చింది? ఇబ్బంది వచ్చిన తర్వాత మీరు అనొచ్చు, చాలామంది కష్టపడ్డారండి, నేను కూడా అలాగే కష్టపడుతున్నానండి. చాలామంది దైవ సేవకులు మాట్లాడుతూ మేము ఎన్నో కష్టాలు పడుతున్నాండి, పౌలు గారు కూడా పడ్డారు, నేను పౌలు గారికి వీళ్ళకి సంబంధమే లేదండి అండి. పౌలు గారు ఆయన సమస్తము వదులుకొని దేవుని గురించే జీవించాడండి. ఆయన యాత్రల మీద యాత్రలు చేశాడండి. ఆయన 3 ప్రధాన యాత్రలు చేశాడండి. ఆయన ఒకసారి యాత్ర చేస్తూ అక్కడ వాళ్ళందరికీ కోపం అనమాట. ఎవరు ఈ వ్యక్తి కొత్త దేవుడి గురించి వచ్చి మాకు బోధిస్తున్నాడు,
ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మత ఘర్షణలు కామనే. ఓకే, మతము పాలిటిక్స్ ఎప్పుడు కలిసే వెళ్తాయన్నమాట. సో ఈ మత ఘర్షణలు ఆ దినాల్లో కూడా ఉండేవి. ఈ పౌలు గారు ఎవరు వచ్చి కొత్త దేవుడి గురించి చెప్తున్నారని ఆయన్ని చంపివేద్దామా అని వెంబడిస్తూ ఉంటారనమాట. ఆ సమయంలో పౌలు గారు పలికే మాట ఏంటంటే, నా వరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎందుకు, ఆయనకి ఎందుకు చంపాలనుకుంటున్నారు అక్కడ? ఈ వ్యక్తి సువార్త చేస్తున్నాడని, ఈ వ్యక్తి దేవుని గురించి మాట్లాడుతున్నాడని, ఈ వ్యక్తి దేవుని గురించి గొప్ప కార్యాలు చేస్తున్నాడని చంపాలనుకుంటారు. ఆ సమయంలో ఆయన అన్న మాట, నేను చావు అయితే నాకు. ఇక్కడ ఉన్నవాళ్ళు మీ బుద్ధిహీనతతో ఆర్థిక కష్టాల్లోనికి వెళ్ళి, మీ బుద్ధిహీనతతో అనారోగ్యాలు కొనుక్కు తెచ్చుకొని, మీ బుద్ధిహీనతతో ఉన్నవారు అందరితో విభేదాలు పెట్టుకొని కష్టాలు పొందుతున్నారు. ఈ కష్టం అంతట్లో మళ్ళీ ఏమంటాం? పౌలు గారితో పోల్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? పౌలు గారని, మోషే గారిని, అబ్రహాం గారిని, దే ఆర్ సో గ్రేట్ పీపుల్ అండి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. వాళ్ళు కేవలము దేవుని గురించి జీవితాన్ని సమర్పించుకుంటూ జీవించారండి. దే లెడ్ అ లైఫ్ లైక్ దట్. మన జీవితాలు అలాగే ఉండవండి. మనకి కుటుంబ కట్టుబాటులు, భార్య అనే కట్టుబాటు, పిల్లలనే కట్టుబాటులతో జీవిస్తాం, ఆశయాలతో జీవిస్తాం, కోరికలతో జీవిస్తాం. ఈ కోరికలు ఆశయాలు మధ్యన మనకి ఏంటి కావాలో అది నెరవేరాలనుకుంటాం, కానీ ఆయన చిత్తము, ఆయన స్వరము వినడం అనేది ఏం లేదండి. ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఈ రోజుల్లో అసలు లేదు. ఎక్కడో ఉంటారండి, 100కి 1-2. ఇట్ ఈస్ ఆల్ అ కమర్షియల్ గేమ్. ఈవేళంతా అంతా ఒక వ్యాపార కేంద్రంగా తయారైపోయింది. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, మీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ అనుభూతిలోనికి మీరు వెళ్ళాలి. ఈ వాటి నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడు, లేదా మీ వ్యక్తిగత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కేటాయించండి. అయ్యా, మీరు నాతో ఏం మాట్లాడుతున్నారో మాట్లాడండి. వినిన మాటల్ని రాసుకోండి. పలానా డేట్ 28వ తారీఖు జూలై 2024 నేను ఈ 5 నిమిషాలు సమయం ఇచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ స్వరము మీ తలంపా? ఆ స్వరము దేవుని దగ్గర నుంచి వచ్చిందా, లేదా సాతాన్ దగ్గర నుంచి వచ్చిందా అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎలాగా ప్రశ్న? దేవుడా, ఈ తలంపు ఇచ్చారు, బాగానే ఉంది, తలంపుకి సూచనలు కూడా నాకు ఇవ్వండి. సూచనలు అంటే, నేను ఈ పని మీద వెళ్తాను, ఇది మీ చిత్తమైతే అటువంటి అనుకూలమైన సూచన నాకు జరిగేలాగా కనపరచండి. అది కనపరచలేదంటే మీ చిత్తము కాదని నేను అనుకొని నేను దాని నుంచి ఒక అడుగు వెనక్కి వేస్తాను. నేను నా ప్రార్థనలో అయితే కొన్నిసార్లు, అయ్యా, ఒకవేళ ఎప్పుడన్నా నా ఆత్మీయ నేత్రాలు మూయబడి నేను ఇంకా ఆ మార్గంలో వెళ్తున్నట్టయితే ముందు ఆ మార్గాన్నే మూసేయండి అని ప్రార్థన చేస్తాను. ఎందుకు? సమ్టైమ్స్ వీ డోంట్ నో. ఆ అనుభూతి లేదనుకోండి, తెలియకుండా అలాగ వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళి నష్టం వచ్చి దానికన్నా ముందే దేవుడా మార్గాన్నే మూసివేసే, అయ్యా ఆ పని అవ్వకుండా మూసివేసే, ఆ వ్యాపారం మొదలు పెట్టకుండా ముందుగానే ఆనకట్టేసి, ఎందుకు అది వెళ్ళిన తర్వాత నాకు ఎన్ని కష్టాలు వస్తాయో, అది చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు వస్తాయో, ఆ ప్రణాళికలోకి వెళ్ళిన తర్వాత, ఆ పెట్టుబడిలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో, టెల్ మీ బిఫోర్, నాకు ముందుగానే తెలియచేయండి. ఎన్ని ముందుగానే తెలియజేశారనుకోండి, మనం ఏం పడతాము? జాగ్రత్త పడతాం. సో రాసుకోండి. రాసుకున్న తర్వాత విడిచిపెట్టకండి. తర్వాత ఏం ప్రశ్నించుకోవాలి? అది నెరవేరిందా, నెరవేరలేదా, జరుగుతుందా, జరగటం లేదా. నేను ఒకసారి శుక్రవారం దినాన్న ఈ అంశం మీదే నా బుర్రలో నడుస్తుందన్నమాట. నడుస్తూ సరదాగా, పెద్ద కారణాలు ఏం లేదు, మామూలుగా నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటాను. నాకు వస్తున్న స్వరం రైటా రాంగా అని ప్రార్థన చేసి, దేవుడా, ఫలానా వ్యక్తి మొట్టమొదటగా తలుపు తెరిచి లోపలికి వస్తారు అని నాకు అనిపిస్తుంది. ఆ స్వరం నాకు వచ్చింది. ఆ వ్యక్తి తలుపు తీస్తారా తీరా అన్నది నేను ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నానండి. ఎవరు వచ్చినా నాకేం లాభం ఏం లేదు అక్కడ, ఎవరు వచ్చినా ఒకటే. కానీ అక్కడ ఏంటి నేను చేస్తున్నాను స్పష్టతతో,
నేను దేవునికి ఆయన స్వరము నాకు ఏదైతే వస్తుందో అది రైటా రాంగ్ అని నేను, వాక్యం కూడా చెప్తుందండి, మీలో ఉన్న ఆత్మని మీరు ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. అది కరెక్టా కదా. కూర్చొని ఉన్నాను ఇక్కడ, పలానా వ్యక్తి తలుపు తీస్తారు మొట్టమొదటగా అని ఆ తలంపు కలిగింది. కరెక్ట్గా ఆమె వచ్చి తలుపు వెంటనే నాకేటి నా స్వరము కరెక్ట్గానే విన్నాను. యూ షుడ్ గో దేర్. మీరందరూ అక్కడికి వెళ్ళాలండి. మీరందరూ ఒకసారి కూర్చొని ఆలోచించండి. మీ పిల్లల గురించి మీకు గొప్ప గొప్ప కళలు ఉంటాయి, మీ భర్త గురించి గొప్ప గొప్ప కళలు ఉంటాయి, మీ భార్య గురించి గొప్ప గొప్ప కళలు ఉంటాయి. ఇవన్నీ మీరు దేవునికి విజ్ఞాపనలు చేయండి. వాళ్ళ భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రే టు గాడ్. అడిగి దేవుని స్వరము వినండి. దెన్ గాడ్ విల్ టాక్ టు యూ. అది చెయ్యండి. చేసిన తర్వాత దేవునని బాటలో వెళ్తున్నారా, ఆ స్వరము విన్నట్టుగా జరుగుతుందా లేదా అన్నది మీకు, ఇఫ్ యు కీప్ ప్రాక్టీసింగ్ దిస్, ఇది కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ దేవుని చిత్తానుసారముగానే చేస్తారు. అండ్ దట్ ఈస్ హౌ ఆ దినాల్లో చేసేవారండి. సమూయేలు గారు చాలా గొప్ప ప్రవక్త. ప్రజలందరూ వెళ్ళి అడుగుతారు, అయా మాకు ఒక రాజు కావాలి. ఆయన చెప్పి వచ్చి వెంటనే ఆయన ఏమనుకుంటున్నాడు, కానీ ఆయన అంటున్న మాట ఏంటి, మరి బాబు మీరు అందరూ ఉండండి, నేను వెళ్ళి ఎవరిని వెళ్ళి అడగాలి, దేవుణ్ణి వెళ్ళి అడగాలి. సో ఇన్ ద హిస్టరీ, చరిత్రలో మీరు చూసినట్టయితే నోవా గారు కావచ్చు, అబ్రహాము గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, సమూయేలు గారు కావచ్చు, వీళ్ళందరికీ ఉన్న సంబంధం ఏంటండి, ఆయన స్వరము వినడం. ఎంతమంది విశ్వాసులకి ఆ అనుభూతి, ఆ అలవాటు, ఆ పద్ధతి, ఆ విధి విధానం ఉంది. హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ ఇట్? ఇఫ్ యు హ్యావ్ ఇట్, మీకు అది ఉన్నట్లయితేనండి, మొట్టమొదటగా మీరు ముందు సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే ఉన్నా లేకపోయినా దేవుని చిత్తానుసారంగా ఉన్నాను ఒక సాటిస్ఫాక్షన్ మనకి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ శక్తిని అనుభవిస్తూ ఆ శక్తిలో కొనసాగులాగిన ఈవేళ నుంచి మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ తరబీదులోనికి మీరు వెళ్ళాలి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీతో కూడా ఉండి ఉంటానని ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పాను. సో ద డే యు బ్యాప్టైజ్డ్, ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతారో, మనమందరం ఆయన శిష్యులమండి. చాలామంది శిష్యులు అంటే 12 మంది అంటారు. లేదు, మనం అందరం ఆయన శిష్యులమే. అంతమంది శిష్యుల్లో అపోస్తులుగా 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ ఆల్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి శిష్యులుగా ఉన్నాము. శిష్యులుగా ఉండడం అంటే ఏంటండి? శిష్యులు అనేవారు ఏం చేస్తారు? కేవలము ఆ అధికారిని వెంబడిస్తారు. మీరు వెంబడించేవారిగా ఉండాలి. వెంబడించేవారు ఎప్పుడు ప్రశ్నించరు, వెంబడించేవారు ఎప్పుడు కోపగించరు, వెంబడించేవారు మీ అనుకూలతకి ఏదన్నా జరగకపోతే వెళ్ళిపోరు. ఇప్పుడు మన దగ్గర ఉంటారు, కష్టం వచ్చిందా గుడి మానేస్తారు, ఇబ్బంది వచ్చిందా దేవుని మర్చిపోతారు. యు ఫర్గెట్ గాడ్. యు ఆర్ నాట్ డిసైపుల్స్. మీరు శిష్యులు కాదండి. శిష్యులు అనేవారు తోచా తప్పకుండా దేవుణ్ణి వెంబడిస్తారు. ఆర్ యు ద డిసైపుల్? అటువంటి శిష్యులుగా ఉన్నారా? లేము. మీకు బాగుంటే, మీకు అనుకూలతకు అన్నీ చక్కగా ఉంటే, నేను గుడికి వచ్చానండి, ఇది మంచి జరగాలనుకున్నానండి, మంచి జరిగిందండి, ప్రైజ్ ద లార్డ్. వాక్యంలో ఏదో విన్నారండి, మీకు నచ్చలేదండి, వెంటనే పాస్టర్ గారు నా గురించి ఎలా మాట్లాడతారా, నాతోటి ఎలా మాట్లాడతారా, నన్ను ఉద్దేశించి ఎలా మాట్లాడుతున్నారు? నో. కాపర్ అనేవాడు
గర్దించుటకు, సరిచేయుటకు, బుద్ధి చెప్పుటకు. దిస్ ఇస్ వాట్ అ పాస్టర్ ఇస్ హియర్ ఫర్. మారాల్సింది ఏదన్నా ఉంటే మారాలి, కానీ ప్రశ్నించి కోపగించి దేవునికి దూరం అయితే, దేవుని ఆలయానికి దూరం అయితే నష్టం మాకు కానే. మేము ఇక్కడ ఓన్లీ మీడియేటర్స్. ఈ సందేశాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం వరకే కాపరి బాధ్యత. కాపరి మీ గురించి కావలి ఉండి ప్రార్థన చేస్తాడు. కావలి మీ యోగక్షేమాల గురించి మాటలు ఉచ్చరిస్తుంటారు. సో వేర్ ఆర్ యూ? శిష్యులుగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? శిష్యులు ప్రశ్నించేవారు కాదు, కోపగించేవారు కాదు, కేవలము వెంబడించేవారు. దేవుడు ఏం చెప్తున్నాడంటేనండి, నా శిష్యులుగా తయారు చేయండి, యుగ సమాప్తి వరకు నేను వాళ్ళతో. కొందరికి అనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, బాధ వేస్తుంది, నేను అనుకున్నది ఏమీ జరగట్లేదని. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అండి. వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదువు అయిపోయిన తర్వాత మైండ్లో ఒకటి ఉందండి ఆ దినాల్లో, ఎలాగోలాగా అమెరికా వెళ్ళిపోవాలి. ఎందుకో తెలియదు కానీ నా పిచ్చి పీక్స్లో ఉండేది, అమెరికా వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, అమెరికా. పాస్టర్ గారికి ఏమో ఏ ఒక కాగితం సరిగ్గా లేదు, ఆ రోజుల్లో ఆస్తి కూడా లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అసలు లేదు. ఆ రోజుల్లో ఏమీ లేకుండా వీసా వచ్చేసింది ఆయనకి. ఎలాగైనా ఇచ్చేసారు. అక్కడితో అలా ఆగలేదు, ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు గుద్దేస్తుంటారు వీసా. పాస్టర్ గారు అమెరికా ఇప్పుడు కూడా వెళ్ళాలంటే జస్ట్ ఇలా విమానం టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడమే. ఇప్పటికి హీ జస్ట్ హ్యాస్ టు బై అ టికెట్ అండ్ గో. నేను ఒకసారి వెళ్ళాను, రిజెక్ట్, వదలలేదు. రెండోసారి వెళ్ళాను, రిజెక్ట్. మూడోసారి వెళ్ళాను, రిజెక్ట్. ఒక్కరిని వెళ్తుంటే రిజెక్ట్ అయిపోతుంది. ఈసారి మా ఆవిడతో వెళ్ళాలి, నేను పెళ్ళి చేసుకున్నాక అప్పుడు నాకు ఇస్తారని పెళ్ళి చేసుకున్నాక వెళ్ళాను. నాలుగోసారి వెళ్ళినప్పుడు సంగతి ఏంటి తెలుసండి, అంత ఫీజు కట్టే కనీసం మన మాట విని రిజెక్ట్ అని కొడితే ఆనందం ఉంటుంది కదా. నాలుగోసారి అప్లికేషన్లో ఏదో తప్పు అయింది దింపడం, ఫీజు గురించి ఏదో అయ్యిందనమాట. ఈ ఇంటర్వ్యూ కూడా లేదు, తగిలేశారు అక్కడి నుంచి నన్ను. అర్థమైందండి. సో మొత్తం ఎన్నిసార్లు ఎక్కాను మెట్లు? 4 సార్లు ఎక్కాను. గ్యారంటీగా ఆ టైంలో బాధపడ్డాను అండోయ్. జీవితంలో ఏదో నేను కోల్పోయినట్టు, నా జీవితం ఇక్కడితో ముగించినట్టు, నా జీవితంలో ఇంకా ఏంటి నా భవిష్యత్తు, నేను అమెరికా అనుకున్నాను, ఇదో అనుకున్నాను, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఏటేటేటో అనుకున్నాను. అంతా ఏమైందండి, తుస్సయ్యింది. బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. 1 నెల 2-3 నెలలు బాధపడ్డాను కాబట్టి కదా అన్నిసార్లు వెళ్ళి పెట్టాను. కానీ ఆ రోజు నాకు ఏమనుకుంటుండొచ్చు, ఏంది నా భవిష్యత్తు ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది అని ఆ రోజు నేను అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు రిజెక్ట్ అయ్యింది కాబట్టి ఈవేళ ఎలాగా నేను మీ ముందు ప్రసంగము చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. స్పష్టతతో నాకు ఈవేళకి తెలుగు బైబిల్ చదవడం రాదు. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తాను వాక్యం చెప్పడానికి, మీటింగులకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఏమి రాకుండా తెలుగు బైబిల్ చదవడము రాకుండా. కానీ ఒకవేళ ఎవరైనా తప్పు చదివితే టప్మని నాకు తెలిసిపోతుంది. నా వాక్యం అంతటలో స్పష్టతతో తెలుగులో మాట్లాడుతూ నేను బోధిస్తాను. ఎనీవేర్ ఐ గో. ఈవేళ సంఘంలో మనకు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను బైబిల్ చదివిన వాళ్ళు పట్టుకోవడం వెళ్ళను కొన్నిసార్లు, కానీ దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఈ తరబీదు, ఈ శక్తి, ఈ ఆత్మ నడిపింపు నా తలాంత్ కాదు, అది దేవుడు అనుగ్రహించిన దీవెనది.
మీకు అర్థమైందండి? దట్ ఈస్ వాట్ గాడ్ క్యాన్ డూ. ఆ టైంలో ఓటమి అనుకున్నాను, ఆ టైంలో నా జీవితం ఏమైపోయిందో అనుకున్నాను, కానీ అది అయ్యింది కాబట్టి ఈవేళ నేను ఈవేళ మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఏదన్నా పొందుకోలేనప్పుడు బాధపడద్దు. ఎందుకు ఇలాగ అవుతుంది నాతోటే, ఇన్నిసార్లు ప్రయత్నించినా ఇలాగవుతుంది ఎందుకు? డోంట్ ఫీల్ బ్యాడ్. దేవుడు మీ గురించి ఇంకా గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ మార్గపు తలుపుల్ని మూసాడు. సో థింక్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్. ఏ ప్రణాళిక పెట్టారయ్యా, మీరు వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేసి, దేవుడా మీరు నా గురించి తలపెట్టిన కార్యాలని, నా జీవితాన్ని మీరు ఎలాగ వాడుకోవాలనుకుంటున్నారో అది దర్శనం ద్వారా నాకు అది కానీ మీరు చూసి, అది కానీ మీరు అనుభవిస్తేనండి, యూ హ్యావ్ నో ఐడియా మీరు ఎంత గొప్ప విశ్వాసగా తయారవుతారో మీకు తెలియదండి. చివరగా ఈ వాక్యం చదివి ముగించుకుందాం. హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా, చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని నామాన్ని ఉచ్చరించినప్పుడు క్రమముగా ఉచ్చరించండి. దేవుని శక్తిని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు పాటించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసము లేకుండా ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు. ఈవేళ చెప్తున్నాను అందరికి, ఏమని? ప్రార్థన అయిపోయాక 5 నిమిషాలు కేటాయించండి, 10 నిమిషాలు కేటాయించండి ఆయన స్వరము వినడానికి. స్వరము విన్నారు, బాగానే ఉంది, మళ్ళీ డౌట్ రాకూడదు మీకు. స్వరం వచ్చింది, జరుగుతుందా జరగదా? అయ్యో ఊహకి అతీతంగా వచ్చిందండి కళ, నాకు జరుగుతుందా జరగదా? అది మీ పని కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయువాడునై ఉన్న నమ్మవలెను. తనని వెదుకు వారికి వెదికి సాక్షిగా ఉంటూ, శిష్యుడిగా ఉంటూ, స్వరము విని వెంబడించే వారికి నేను ఏమై ఉంటానండి? ఫలము దయచేయువాడునై ఉన్న నమ్మవలెను. ఫలము, దీవెన దయచేయువాడుగా నేను ఉంటానని మన పరలోకముందున్న తండ్రి చెప్తున్నారండి. ఆ విశ్వాసంలోనికి మీరందరూ వెళ్ళాలన్నది నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. మాతో ఎంత స్పష్టతతో వివరంగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, మేము ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడు, సృష్టికర్త, ఆదియు అంతము సమస్తన ఎరుగున దేవా. మీ శక్తిని మేము తెలుసుకొని నేటి నుంచి మీ నామాన్ని ఉచ్చరించుతున్నప్పుడు భయముతో, వణుకుతో, మర్యాదతో ఉచ్చరించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మమ్మల్ని చూసేవారు మిమ్మల్ని మీ నామాన్ని గణపరిచే విధముగా అటువంటి సాక్ష్యము ఉన్న జీవితాన్ని మా జీవితాలుగా నిలబెట్టండి తండ్రి. ఈ కుటుంబము, ఈ వ్యక్తి ఎంత దీవించబడుతుందంటే కేవలము వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అనే గొప్ప సాక్ష్యాన్ని తెలియలాగున, అటువంటి జీవితము నడిచేలాగున దేవా, అటువంటి వివేకము, జ్ఞానము అందరికీ దయచేయండి తండ్రి. మీ స్వరము వినే శక్తి మాకు దయచేయండి. మీ స్వరాన్ని అర్థము చేసుకునే శక్తి మాకు దయచేయండి. ఆ దర్శనాల్ని అర్థము చేసుకునే శక్తి మాకు దయచేయండి. ఆ కళల్ని మేము తర్జుమా చేసుకొని ఏమి మాకు సందేశము తెలియజేస్తున్నారో ఆ సందేశ ప్రకారము జీవించువారుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. గొప్ప దేవా, గొప్ప దేవా, మమ్మల్ని సృష్టించి లోకానికి తెచ్చిన దేవా, మీరు ఎందుకైతే ఈ లోకానికి మమ్మల్ని తెచ్చారో ఆ జీవితం అంతా మీకిష్టులుగా జీవిస్తూ మీ కొరకు గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.